ప్రేమలో ఎప్పుడు అడుక్కోవద్దు. ప్రేమలో అయినా, ఫ్రెండ్‌షిప్‌లో అయినా అడుక్కోవద్దు. నువ్వు ఎంతగా ప్రేమిస్తావో, ఎంతగా ఆరాధిస్తావో, ఎంతగా ఇష్టపడతావో వాళ్ళ నుంచి కూడా అంతే రెస్పాన్స్ వస్తే మాత్రం నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. అంతేకాని అడుక్కుంటూ, ప్రతిమలాడుకుంటూ ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇంకెన్ని రోజులు, ఎంతకాలం ఉంటావు? నీ జీవితమంతా ఇంగ అలానే ఉంటావు. ప్రేమ అన్నా కూడా, ఫ్రెండ్‌షిప్ అయినా కూడా నువ్వు ఎలా ఉన్నావో నీలాగా ఉండాలి కదా! దాన్నే కదా ప్రేమ కానీ, ఫ్రెండ్‌షిప్ కానీ అంటారు. నువ్వు చూసుకున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా! నీకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి కదా! నువ్వు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా! బ్రతిమిలాడుతూ ఉంటే ఎక్కువ బాధపడతావు. బ్రతిమలాడొద్దు. ఎందుకు బ్రతిమలాడాలి? మనకేం తక్కువ? కన్నొంకర, కాలొంకర, ఏమొంకర? మనసులోని బాధైనా, మనసులోని ఫీలింగ్ అయినా ప్రతి ఒక్కటి నీ కోసమే అని చెప్పుకుంటా ఉంటాం. ఇలా ఉండు, ఇలా ఉండని మంచిగా ఉండు అని అందరికి మంచి చెప్తా ఉంటాం. అలాంటి వాళ్ళం ఎందుకు బాధపడాలి? ఎందుకు బ్రతిమలాడుకోవాలి? వచ్చేవాళ్ళు మంచోళ్ళు వాళ్ళే వస్తారు. మన పని మనం చేసుకుంటే. అంతేకాని ఎవరిని బ్రతిమలాడినా ఏదో చులకనగా చూస్తారు కానీ, అయ్యో! బ్రతిమలాడుతున్నాడు పాపం అని ఎవరు చూడరు. ఒకవేళ పాపం అని చూసినా అది కొంతకాలమే కానీ, జీవితాంతం ఉండదు. సో, ఎవరిని బ్రతిమలాడొద్దు. నీ వర్క్‌లో నీ పనిలో నువ్వుండు. నీకంటూ నిన్నంటూ ప్రేమించే వాళ్ళొచ్చినప్పుడు నువ్వెలా ఎఫర్ట్స్ పెడుతున్నావో అలాంటి ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళని చూసుకో. దానికొక అర్థం ఉంటుంది. బ్రతిమలాడుకుంటూ చూసుకుంటా ఉంటే అలాంటి వాళ్ళు ఎప్పటికి ఉండరు. వస్తారు. వచ్చేవాళ్ళు వస్తానే ఉంటారు. పోయేవాళ్ళు పోతానే ఉంటారు. మనం అంటూ ఒక స్టాండర్డ్‌గా ఉండాలి. వాళ్ళ కోసం ఒకలాగా, ఈళ్ళ కోసం ఒకలాగా, వాళ్ళతో ఒకలాగా, ఈళ్ళతో ఒకలాగా మాట్లాడకూడదు. మన క్యారెక్టర్ కానీ, మన మాట విధానం కానీ, మనం చేసే మంచి పనులు కానీ ఎప్పుడు ఒకలాగే ఉండాలి. ఒకలాగే ఉన్నప్పుడు నిన్ను నిన్ను ప్రేమించేవాళ్ళు, నీతో ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళు కూడా వస్తారు. నువ్వు ఒకలాగే ఉంటున్నావు కాబట్టి. ఒక్కోసారి ఒకలాగా, ఒక్కోసారి ఒకలాగా బ్రతిమలాడుకుంటూ ఉంటావు. లేకపోతే తిడతా ఉంటావు, కోపడతా ఉంటావని అనుకుంటే ఎవరు రారు. ఎప్పుడు ఒకలాగే ఉంటూ మంచి చెప్తాడు, మంచి చేస్తాడు అని ఉంటే వాళ్ళే వస్తారు.